మాటలే బుల్లెట్ల కన్నా వేగంగా దూసుకెళ్ళిపోతాయి. ఇక గుండె చీల్చి చెండాడినట్టుగా ఎన్నిసార్లు అది మొక్కలైపోయి అతుకుతూ ఉంటుందో లోపల. ఈట విసిరేవాళ్ళంట అప్పట్లో యుద్ధాలు చేసినప్పుడు. కానీ ఇప్పుడు చేతుల్లో బుల్లెట్లు లేవు, కానీ నోట్లో ఉన్నాయి బుల్లెట్లు చాలామందికి. కానీ ఇవాళ రేపు చాలా షార్ప్గా సూటిగా దూసుకొని వెళ్ళే ఏంటంటే మాటలే. అవి దూసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తుంది, గుండె టపామంటుంది, బీపీ డౌన్ అయిపోతుంది, తెల్లారికి మళ్ళీ హై అయిపోతుంది. అందుకే నీ బుల్లెట్లు తోటాలు నీ లోనికి వెళ్ళడానికి నువ్వు పర్మిషన్ ఇవ్వద్దు. అసలు శ్రమలను యేసయ్య నిర్లక్ష్య పెట్టాడంట. వ్యర్థమైన మాటలు నీ చెవులో వినపడతావు, నేను నిర్లక్ష్య పెట్టడం నేర్చుకో. నిన్ను కృంగదీసే మాటలు ఈ చెవులో పడుతున్నాయా, నీ గుండెని బద్దలు చేస్తున్నాయా, వాటిని నిర్లక్ష్యపరచడం నువ్వు అలవాటు చేసుకోవాలి. నీ శరీరానికి నువ్వు అది అలవాటు చేయాలి. నా యేసయ్య ఆయన శరీరానికి అది అలవాటు చేసుకున్నాడు, నేను కూడా నా శరీరానికి అది అలవాటు చేసుకోవాలి. ఎవరు ఎంత హీనంగా చూసినా నా దేవుడైతే నన్ను ఘనంగా చూసే దేవుడే. హల్లెలూయా. ప్రాణం పెట్టిన ఆయన కొరకు ప్రాణం పెట్టాను, ప్రాణం ఉన్నంతకాలం పోరాడతా అని నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అంతే. అప్పుడు ఆ పోరాటంలో నీతో పక్షాన నీ పక్షాన ఆయన నిలబడతాడు. హల్లెలూయా.